నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఈ మధ్యకాలంలో వరుసగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ఏది అంతర్జాతీయ వేదిక మీద, ప్రత్యేకించి కొందరికి అది మధ్యప్రాచ్యం, కొందరికి వెస్ట్ ఏషియా. అక్కడ డెవలప్మెంట్స్ ఏంటంటే ఈరోజు ఇజ్రాయెల్కి అమెరికాకి మధ్య కూడా పొగబెట్టే వాతావరణం క్రియేట్ చేసినాయి. జేడీ వ్యాన్స్ స్టేట్మెంట్ చూస్తే అమెరికన్ వైస్ ప్రెసిడెంట్, దానికి ఇజ్రాయెల్ సమాధానం చూసినా అలాగే అనిపిస్తుంది. ఏం జరుగుతుంది? మేము లేకపోతే మీకు దిక్కు లేదన్నట్టు అమెరికా ఇజ్రాయెల్ని ఉద్దేశించి మాట్లాడినప్పుడు నెతన్యాహు బేఫిటింగ్ రిప్లై ఇచ్చాడు. మా వెనకాల 140 కోట్ల మంది జనాభా ఉన్న భారతదేశం ఉంది. వ్యూహాత్మకంగా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయా? ఈక్వేషన్స్ మారబోతున్నాయా? దీని మీద సమగ్ర విశ్లేషణ చేయడానికి మనతో ఉన్నారు జియోపొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్స్ పవన్ శ్రీహర్ష గారు. నమస్తే అండి. నమస్తే. జేడీ వ్యాన్స్ కొంచెం రెచ్చగొట్టేట్టు మాట్లాడారు. ఏది అంటే బీలిటిల్ చేసి ఇజ్రాయెల్ని, మేము లేకపోతే మీరు పీనట్స్, యువర్ నథింగ్ అన్నట్టు మాట్లాడితే ఆయన కూడా మొహం వాచలాచి వాట్లు పెడుతూ రిప్లై ఇచ్చాడు. మా వెనకాల 140 కోట్ల మంది జనం ఉన్నారు, వాళ్ళ వెనకాల మోడీ ఉన్నాడు. అంటే ట్రంప్ వచ్చిన తర్వాత మనం యుఎస్ది ఒక ఇంపీరియల్ మైండ్ సెట్, అంటే ప్రీ వరల్డ్ వార్ II కంట్రీస్ కింగ్డమ్స్ ఉండేవి. అంటే మనకి బ్రిటిష్ ఎంపైర్ కానివ్వండి, సోవియట్ ఎంపైర్, ఫ్రెంచ్ది, స్పానిష్, అలాగే అమెరికాది. సో ట్రంప్ ఏంటంటే ఆ మైండ్ సెట్లోకి వెళ్ళిపోయాడు. ప్రజాస్వామ్యం కాదు, అక్కడే ఉండిపోయాడు. కరెక్ట్. ఇంకా టు బి ఆనెస్ట్ కరెక్ట్, నిజంగానే ఆ మైండ్ సెట్లోనే ఉండి అందరినీ ఏంటంటే నా వసాల్స్, అందరూ ఏంటంటే నేను రాజు, మీరు నా బానిసలు. సో ఆ కైండ్లో చూస్తూ వచ్చాడనమాట. కానీ ఇజ్రాయెల్తో వచ్చేసరికి ఈక్వేషన్ అలా లేదు. ఇద్దరూ నిజానికి చెప్పాలంటే ఒక allies, సమ ఉజ్జీవుల కిందనే పెడుతూ వచ్చాడు ట్రంప్. ఎందుకంటే మనకి తెలిసింది ఇజ్రాయెల్ లాబీ ఎంత పవర్ఫుల్ అక్కడ. జూయిష్ లాబీ, ఇజ్రాయెల్ లాబీ, ఏఐపిఎస్సి, ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది ఇజ్రాయెల్ని కాదంటే. కరెక్ట్. సో అమెరికన్ ఇజ్రాయెల్ ఒకటి పొలిటికల్ ఫండింగ్ ఇచ్చే లాబీ, ఇవన్నీ కూడా మామూలుగా ఏంటంటే ట్రంప్ని గెలిపించడంలో చాలా కీలక పాత్ర పోషించాయి. బట్ ఈ సిచ్యువేషన్ ఎక్కడ మెల్లగా మారుతూ వచ్చిందంటే February 20th నిజానికి ఖమినీ అసాసినేషన్ జరిగినప్పుడు మార్కో రూబియో వాళ్ళ ఫారెన్ సెక్రటరీ అమెరికాకి తను అన్నాడు, మేము చేయకపోతే వేరే వాళ్ళు చేస్తుండాలి, దాని ప్రభావం మా మీద పడి ఉండేదని. అంటే తను కాకుండా ఇంకెవరు చేయగలరు? అది ఇజ్రాయెల్ ఒక్కటే చేయగలుగుతుంది. సో ఏంటంటే ఇన్ ఏ వే బ్లేమ్ ఇజ్రాయెల్ మీద వేయడం మొదలుపెట్టాడు మెల్లగా. బట్ ట్రంప్ ఏంటంటే నెతన్యాహు వెనుక రాక్ సాలిడ్ ఉన్నాడు. ఇక్కడ ఏంటంటే ఒక కారణం, వ్యాన్స్ కానివ్వండి, రూబియో కానివ్వండి, వాళ్ళకి భవిష్యత్తు చాలా ఉంది. ఎందుకంటే నెక్స్ట్ ట్రంప్ సక్సెసర్స్లో వాళ్ళిద్దరికి ఎక్కువ పోటీ ఉంది. ట్రంప్ది ఇంకా టు బి ఆనెస్ట్ అయిపోయింది. దీని తర్వాత ట్రంప్ థర్డ్ టర్మ్ అన్నా సరే ఇట్ ఈస్ ఇంపాసిబుల్. వాళ్ళ కాన్స్టిట్యూషన్ మార్చుకోవాలి. కరెక్ట్. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళ భవిష్యత్తు దాంతో భయం పట్టుకుని వాళ్ళు అప్పటి నుంచే మెల్లమెల్లగా వ్యతిరేకించడం, ఒకసారి న్యూట్రల్ ఉండడం, ఒకసారి సైడ్ చేయడం, ఇలా మార్కో రూబియో చేస్తూ వచ్చిన వ్యాన్స్ ఫస్ట్ నుంచి వ్యతిరేకిస్తూ వచ్చాడు. ట్రంప్ ఒక మూమెంట్ అన్నాడు కూడా, వ్యాన్స్కి అసలు ఇష్టం లేదు, వ్యాన్స్ అపోజ్ చేశాడని. సో ఇంకా వ్యాన్స్ ఓపెన్ గానే చెప్పాడు. బట్ టు బి ఆనెస్ట్ చెప్పాలంటే ఇది కంప్లీట్లీ యుఎస్ ఫెయిల్యూర్ అంటే నిజానికి కాదు. ఎందుకంటే మినీ రెజిమ్ చేంజ్ జరిగింది ఇరాన్లో. ఇది వరకు మనకేంటి, ఖమినైతో పాటు గార్డియన్ కౌన్సిల్ ఉండేది, దాని తర్వాత ఐఆర్జీసీ ఉండేది, ఐఆర్జీసీ తర్వాత వీళ్ళు ఎన్నుకోబడ్డ డెమోక్రటికల్ ఎన్నుకున్న ప్రెసిడెంట్స్ వీళ్ళని చూపించేవాళ్ళు, ఎన్నుకున్నట్టుగా భావించే ప్రెసిడెంట్స్. కరెక్ట్, మీరే కరెక్ట్ చెప్పారు ఇందులో. కానీ ఇప్పుడు ఏమైంది, ఖమినే అసాసినేట్ అయిపోయాడు. ఉన్న ముస్తాబా ఉన్నాడో లేదో ఎవరికి తెలీదు. అసలు గార్డియన్ కౌన్సిల్ ప్రస్తావనే లేదు. ఐఆర్జీసీ ఉంది. ఐఆర్జీసీకి డెమోక్రటికల్ అంటే మీరన్న పెజెష్కియాన్ వీళ్ళకి పడట్లేదు. గాలిబాఫ్, అబ్బాసారాక్చి, వీళ్ళ ముగ్గురు ఒకటి, ఐఆర్జీసీ ఒకటి. 100% ఇప్పుడు అలాగే కనిపిస్తోంది. అంటే ఏంటి, ఇంటర్నల్లీ పొగ పెట్టడం వరకు సక్సెస్ అయ్యారు. కానీ బిగ్గర్ పిక్చర్లో చూసుకున్నట్టయితే అమెరికాకి ఇది చాలా పెద్ద మిలిటరీ లాస్. అండ్ ఇంకా మన గల్ఫ్ దేశాలు చెప్పనే అక్కర్లేదు. విచిత్రం చూడండి, ఇప్పుడు ఇది మొదలుపెట్టింది ఇజ్రాయెల్, కానీ ఇప్పుడు జరుగుతున్న యుద్ధంలో మళ్ళీ సీజ్ ఫైర్ తర్వాత నుంచి ఇజ్రాయెల్ మీద ఒక్క బాంబు పడలేదు. విచిత్రం చూసుకుంటే మొత్తం వెస్ట్ ఏషియాలో ఉన్న గల్ఫ్ దేశాలన్నిటి మీద దాడులు జరుగుతున్నాయి, ఇంక్లూడింగ్ జార్డన్ అండ్ కువైట్. ఇజ్రాయెల్ మీద అవ్వట్లేదు. దీనికి 2 కారణాలు అనుకోవచ్చు. ఒకటి, మేబీ ఇరాన్ దగ్గర అంత దూరం వెళ్ళగలిగే సమర్థత ఉన్న మిసైల్స్ లేకుండా ఉండొచ్చు. లేకపోతే ఎస్కలేట్ అయినప్పుడు ఇజ్రాయెల్ దిగినట్టయితే ది బెస్ట్ సేవింగ్ ఫర్ ద లాస్ట్ అనుకుని ఉండొచ్చు. ఎందుకంటే యుద్ధంలో ఇజ్రాయెల్కి చాలా దెబ్బ తగిలింది. అది అవునన్నా కాదన్నా అందరూ ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే వాళ్ళు ఐరన్ డోమ్ పనిచేయలేదు, డేవిడ్ స్లింగ్ పనిచేయలేదు, ఆరో మిసైల్స్ పనిచేయలేదు, మనం చూసాం అవి.
సో ఏంటంటే ఇజ్రాయెల్ ఇప్పుడు దెబ్బ తగిలింది, కానీ ఓవరాల్ ఈ సినారియోలో చూసుకున్నట్టయితే ద బిగ్గెస్ట్ లూజర్ ఇందులో ఎవరంటే గల్ఫ్ దేశాలు, ఎందుకంటే వాళ్ళు ఆర్థికంగా చితికిపోయారు. బట్ బిగ్గెస్ట్ విన్నర్ దీంట్లో ఎవరు అనుకుంటే మనం ఇజ్రాయెల్ అని చెప్పాలి. ఇది చాలామంది కాంట్రాడిక్ట్ చేయొచ్చు, కానీ మీరు ఎకనామిక్ యాంగిల్లో చూసుకున్నట్టయితే ఇప్పుడు చూసుకుంటే ఈ వార్ మొదలైన తర్వాత యుఎస్ ఎకనామీ డౌన్ అయిపోయింది, సరే గల్ఫ్ అయితే ఇంకా డెడ్ అయిపోయింది. కానీ ఇజ్రాయెల్ 3% జంప్ ఉంది, ఇజ్రాయెల్ ఎకానమీ 3% గ్రోత్ ఉంది ఇజ్రాయెల్ ఎకానమీకి. అండ్ ఇజ్రాయెల్ శత్రువు ఇప్పుడు చాలా ఇంటర్నల్ క్లాషెస్లో ఉన్నారు, ఇరాన్. బట్ యుఎస్ వచ్చేసి ఎలా ఉందంటే ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్. యుఎస్ పరిస్థితి ఎలా ఉందంటే ఇప్పుడు World War II బ్రిటన్ గెలిచింది, World War II నిజానికి బ్రిటన్ గెలిచింది, కానీ అట్ వాట్ కాస్ట్ దాని సూపర్ పవర్ స్టేటస్ కోల్పోయింది బ్రిటన్. సో యుఎస్ ఇప్పుడు ఏంటంటే ఆన్ ద వర్జ్ ఆఫ్ దట్ ఉంది, డిక్లైనింగ్ సూపర్ పవర్ ఇంకా ఎవిడెంట్ గా కనిపిస్తుంది మనకి. ఇప్పుడు ఇది వరకు యుఎస్ ఏమన్నా అంటే అన్ని దేశాలు కూడా మాట వినేవి, ముఖ్యంగా యూరోప్ కానీ, వెస్ట్ ఏషియా కానీ, ఇజ్రాయెల్ కానీ. ఈ రోజు మీరు అన్నట్టుగా నెతన్యాహు నువ్వు లేకపోతే నా వెనక 140 కోట్ల మంది ఉన్న భారతదేశం ఉంది అనే కామెంట్ ఓపెన్ గా చేయగలిగాడంటే వీళ్ళిద్దరి మధ్య ఎంత సీరియస్ గొడవ ఉందో చూడొచ్చు. మేబీ యుఎస్ అక్కడ కూడా రిజ్యూమ్ చేందుకు ప్రయత్నిస్తుందేమో మనకి తెలియదు, చెప్పలేం. బట్ ఎవిడెంట్లీ ఏంటంటే ఇక్కడ ఇజ్రాయెల్కి వచ్చే మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే యుఎస్ సహాయం లేకుండా ఇజ్రాయెల్ సర్వైవ్ అవ్వడం చాలా కష్టం, ఎంత ఇజ్రాయలీ లాబీ అక్కడ పవర్ఫుల్ ఉన్నా. ఎందుకు అంటే మనం ఇజ్రాయెల్ పర్స్పెక్టివ్ చూస్తుంటే ఇజ్రాయెల్ చాలా చిన్న దేశం. ఇప్పుడు వాళ్ళది ఏదైతే ఐరన్ డోమ్ వాళ్ళు పెట్టుకున్నారో వాళ్ళు కాపాడుకోవడానికి అది యుఎస్ బడ్జెట్ ఇస్తే కానీ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసుకోలేరు. ఇన్ఫాక్ట్ ఆ టెక్నాలజీ యుఎస్ ఇజ్రాయెల్ కలిపి తయారు చేసినవి అవి, బోయింగ్ ఇంకా ఇజ్రాయలీ కంపెనీ. ఎందుకంటే యుఎస్ లో చాలా యూనివర్సిటీల్లో వీళ్ళ ఎక్స్పర్టైజ్ ఉంది కదా, ఇజ్రాయెల్ ఎక్స్పర్ట్ ఉంది. బట్ ఎకనామికల్లీ ఇజ్రాయెల్ ఇస్ డిపెండెంట్, మేబీ టెక్ పరంగా యుఎస్ డిపెండెంట్ అయ్యి ఉండొచ్చు. బట్ మ్యానుఫ్యాక్చర్ చేయాలన్నా వాళ్ళ బడ్జెట్కి యుఎస్ ఇన్ఫ్లుయెన్స్ చాలా అవసరం. ఇది వరకు ఏంటి, డెమోక్రాట్స్ ఉండనివ్వండి, రిపబ్లికన్స్ ఉండనివ్వండి, వీళ్ళకి ఫండింగ్ వస్తూ ఉండేది పెద్ద, అంటే మేము అపోజ్ చేస్తున్నాం ఇజ్రాయెల్ స్టాండ్, మాకు ఇష్టం లేదు ఇవన్నీ అన్న ఫండింగ్ వచ్చేసరికి ఇచ్చేసేవాళ్ళు బికాస్ ఆఫ్ లాబీ. కానీ ఇప్పుడు ఏమైంది, డెమోక్రాట్స్ మెల్లమెల్లగా ఇజ్రాయెల్కి దూరం అయిపోతూ వస్తున్నారు. వాళ్ళకి ఏంటంటే ఎక్కువగా ఈ ఇస్లామిక్ లాబీ పవర్ఫుల్ అయిపోయింది. ఎంతంటే ఈ జూయిష్ లాబీ డబ్బు ఇస్తామంటే ఫండింగ్ వాళ్ళు వద్దనేస్తున్నారు. సో అంటే ఏంటి, ఇజ్రాయెల్ జూయిష్ లాబీ కంప్లీట్లీ రిపబ్లికన్స్ మీద ఆధారపడే పరిస్థితి వచ్చింది. సో ఇప్పుడు రిపబ్లికన్స్ కూడా టర్న్ అయిపోయినట్టయితే ఇజ్రాయెల్ సర్వైవల్ చాలా కష్టం. సో మరి మేబీ బిహైండ్ ద సీన్స్ ఏంటంటే ఇజ్రాయెల్ వర్క్ చేస్తూనే ఉండొచ్చు. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో యుఎస్ ఒక్కదాని మీద ఆధారపడలేము అన్న సంగతి ఇజ్రాయెల్ గ్రహించింది. సో అందుకే వాళ్ళు ఏం చేశారు, భారత్ వైపు చూశారు. ఇప్పుడు చాలామంది ఏంటంటే ఐరన్ డోమ్ భారత్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది అనగానే ఏంటంటే భారత్ కూడా ఐరన్ డోమ్ తీసుకుంటుందని అనుకుంటున్నారు. టు బి ఆనెస్ట్ భారత్కి ఐరన్ డోమ్ అవసరం లేదు, ఎందుకంటే ఐరన్ డోమ్ టూ ఎక్స్పెన్సివ్, అది చాలా ఎక్స్పెన్సివ్. అండ్ అట్ ది సేమ్ టైం ఆ పనితనం కూడా అంత ప్రభావవంతంగా లేదన్నది మనం ఈ యుద్ధంలో చూసాం. దానికంటే చాలా తక్కువ ఖర్చుతో దానికంటే చాలా మెరుగ్గా పనిచేయగలిగే మిసైల్స్ మన దగ్గర ఉన్నాయి, ఎయిర్ డిఫెన్స్. మనం అది ఆపరేషన్ సింధూర్లో చూపించాం. కానీ ఇజ్రాయెల్కి కావాలి కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్కి మనం ఒప్పుకున్నాం, ఎందుకంటే బైలేటరల్ రిలేషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అది మనం చూస్తున్నాం ఈ కాలంలో, ద్వైపాక్షిక సంబంధాలు అనేది ఎంత బలమైనవో. సో ఏంటంటే ఇజ్రాయెల్కి ఈ టైంలో కనుక మనం సహాయం చేస్తే, ఎందుకంటే మోర్ ఓవర్ ఇజ్రాయెల్ మనకి రిలేషన్స్ రికగ్నైజ్ చేయని టైంలోనే మనకి చాలా చేసింది, అది మనకి అందరికీ తెలిసిందే. 71 వార్లో కానీ 84 టైంలో అయితే స్పెషల్ ఫోర్సెస్ ఇజ్రాయెల్ వెళ్ళి ట్రైనింగ్ తీసుకున్నారు అన్నది కూడా ఉంది. రా వాళ్ళు వెళ్ళి, వీ డోంట్ నో మరి ఎవరు రా కాబట్టి. ఎందుకు వాళ్ళు గోల్డా మేరీ వాస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ ఇజ్రాయెల్, షీ హాస్ సెడ్ ఎ వార్షిప్ కదండి. కరెక్ట్. ఇందిరాగాంధీకి ఒక ఫోన్ కాల్ తోటి పంపించారు ఆవిడ. ఎంత బోల్డ్ లేడీ అంటే ఆవిడ వన్ ఆఫ్ ద బెస్ట్ పిఎం అని అంటారు ఆవిడ. ఒక సామాన్యమైన కుటుంబం నుంచి ప్రధానమంత్రి స్థాయికి ఎదిగి దేశానికి ఒక షేప్ తీసుకొచ్చారు ఆవిడ. 100%. అండ్ ఇంకా 99 అప్పుడు మన మీద ఆంక్షలు ఉంటే యుఎస్ని ధిక్కరించి ఇజ్రాయెల్ మనకి వెపన్స్ పంపింది మనకి తెలుసు. కరెక్టే, వెనక జియో పొలిటికల్ ఈక్వేషన్స్ ఉంటాయి, క్యాల్కులేషన్స్ ఉంటాయి. బట్ వాట్ ఎవర్ మనకు అవసరం ఉన్నప్పుడు ఇజ్రాయెల్ చేసిన మాటను మనం మర్చిపోలేం. బట్ ఇప్పుడు ఏంటి, ఈక్వేషన్స్ మారాయి. ఒకప్పుడు మనకి ఎవరెవరైతే సహాయం చేశారో ఇప్పుడు మనం తిరిగి వాళ్ళకి చేసే స్థితికి వచ్చాం, ఆ స్థాయికి మనం ఎదిగాం. రష్యా ఒకప్పుడు మనని బిగ్ బ్రదర్, వాళ్ళు బిగ్ బ్రదర్, మనం స్మాల్ బ్రదర్. పంపిస్తే మనం పెట్రోల్ పంపిస్తాం. అసలు ఈ విచిత్రం చూడండి, 3rd లార్జెస్ట్ 2nd లార్జెస్ట్ రిఫైనరీ పవర్ రష్యా, మనం 4th.
కానీ మనం రిఫైన్ చేసి వాళ్ళకి పంపిస్తున్నాం, ఏది వాళ్ళు పంపిన ఆయిల్నే. అవును. సో అంటే మనం ఎలా ఎదుగుతున్నాం గ్లోబల్లీ, మన స్టేచర్ ఎలా ఎదుగుతుందో చూడండి. సో ఏంటంటే ఈ టైంలో ఏంటంటే ఇజ్రాయెల్ ఏంటంటే ఈ పవర్ని వాళ్ళ వైపు పెట్టుకుని ఏంటంటే బ్యాలెన్స్ చేసే ప్రయత్నం చేస్తుంది. బట్ నెతన్యాహు ఏంటి, ఇప్పటివరకు ఇది నెతన్యాహు స్టాండ్. ఇప్పుడు ఎన్నికలు రాబోతున్నాయి. నెతన్యాహుకి ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ 77 78 years old. కానీ తర్వాత వచ్చే వాళ్ళు ఇదే స్టాండ్తో ఉంటారా అంటే ఓకే, యుఎస్ని నెతన్యాహు ఎదిరిస్తున్నాడు కరెక్టే, కానీ వచ్చేవాళ్ళు కూడా యుఎస్ని ఇలాగే ఎదిరిస్తుంటారు. భారత్తో ఎవరున్నా వాళ్ళు సత్సంబంధాలే పెట్టుకుంటారు. క్వశ్చన్ ఏంటంటే భారత్తో ఎలా ఉంటారని కాదు, యుఎస్తో ఎలా ఉంటారని. ఎందుకంటే అవునన్నా కాదని ఇప్పుడు నెతన్యాహు October 7th నుంచి యుద్ధం కంటిన్యూ చేయడానికి కారణం ఒకటి ఏంటి అంటే తన మీద ఏవైతే కోర్టులో కేసులు నడుస్తున్నాయో దాన్ని దాటవేసి రావడానికి ఒకదాని తర్వాత ఒకటి ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళాడు. బట్ ఎట్ ది సేమ్ టైం రిజల్ట్ కూడా నెతన్యాహు చూపిస్తూ వచ్చాడు. ఈరోజు మనం చూసుకుంటే ప్రపంచం దృష్టి మొత్తం ఇరాన్ మీద ఉంది, విచ్ ఇస్ ఫైన్. కానీ ఈ టైంలో 80% ఆఫ్ గాజా ఇజ్రాయెల్ ఆక్యుపై చేసేసుకుంది. 80% ఆఫ్ గాజా. నిజానికి ట్రంప్ ఒకటి బోర్డ్ ఆఫ్ కౌన్సిల్ అన్న ఏదో తయారు చేసింది ఎందుకు, వాళ్ళ పీస్ కీపింగ్ ఫోర్స్ అక్కడ ఉండాలని. బట్ అలాంటి టైంలో 80% ఆఫ్ గాజాని నెతన్యాహు ఆక్యుపై చేసేసుకున్నాడంటే గ్రేటర్ ఇజ్రాయెల్ గోల్ ఏదైతే ఉందో దాని దిశగా నెతన్యాహు అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోతారు. ఎస్. అండ్ వాళ్ళ ఐ థింక్ హెల్త్ మినిస్టర్, ఫినాన్స్ మినిస్టర్ బహిరంగంగా ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే వెస్ట్ బ్యాంక్ మనకు తెలిసిందే, వీళ్ళు ఆక్యుపైడ్, ఇజ్రాయెల్ ఆక్యుపై చేసుకుంది అనుకుంటారు. ఇజ్రాయెల్ ఏంటంటే అది మాదేనని అంటారు. 2 నేషన్ థియరీ ఒప్పుకోరు. వెస్ట్ బ్యాంక్ ఇస్ ప్యాలెస్తీన్, అందరూ ఫ్రీ ప్యాలెస్తీన్ అని అంటే ఇజ్రాయెల్ ఫ్రీ ప్యాలెస్తీన్ అనేది ఏమీ లేదని అంటుంది. అక్కడ ఏంటి జూయిష్ వాళ్ళని సెటిల్ చేయాలని, ఎందుకంటే మనకు తెలిసింది అక్కడ ప్యాలెస్తీనియన్స్ ముస్లిమ్స్ ఉంటారు. కానీ డెమోగ్రఫీ చేంజ్ అక్కడ చేయాలి అని చెప్పి ఇజ్రాయెలీ సెటిలర్స్ అని అంటారు, అంటే అక్కడ ఇల్లు కట్టించి ఇజ్రాయెలీలను పెట్టడం. 2 నెలల క్రితం ఇజ్రాయెల్ అది చేస్తూ వాళ్ళు ఏమన్నారు అంటే వాళ్ళ ఫినాన్స్ మినిస్టరో హెల్త్ మినిస్టరో మనకి ఇది ఇంకా స్టార్టింగే, మనం దీని తర్వాత లెబనాన్లోకి వెళ్ళాలి, సిరియాలోకి వెళ్ళాలి, జార్డన్లోకి వెళ్ళాలి, సౌదీలోకి కూడా వెళ్ళాలని అన్నారు వాళ్ళు. జస్ట్ ఇమాజిన్, అంటే వాళ్ళు ఇంత దెబ్బలు తింటూ ఉన్నా ఇజ్రాయెల్ కాదు ఇప్పుడు అది గ్రేటర్ వెస్ట్ ఏషియా టు బి ఆనెస్ట్ అలాగే ఉంది. అంటే వాళ్ళు ఇంత దెబ్బలు తగులుతున్నా వాళ్ళు ఆ మాట అనగలిగాడు అంటే వాళ్ళ దగ్గర వ్యూహం ఉండాలి. ఎస్. సో ఇదే వే చెప్పాలంటే ఈ మొత్తం యుద్ధంలో చూసుకున్నట్టయితే ఇరాన్ రెజీమ్ చేంజ్ అవ్వడం ఎవిడెంట్ అయితే మేబీ ఇంకో 6 months పట్టచ్చు, 7 months పట్టచ్చు, 8 months పట్టచ్చు. బట్ లుక్స్ లైక్ రెజీమ్ చేంజ్ మే హ్యాపెన్. నేను అన్నట్టుగా మినీ రెజీమ్ చేంజ్ అనేది కంప్లీట్ రెజీమ్ చేంజ్ అవ్వచ్చు. వెస్ట్ ఏషియా రికవర్ అయ్యే పరిస్థితిలో లేదు. యుఎస్ దిగి చేతులు కాల్చుకుంది, గెలిచినా సరే ఓడే పరిస్థితికి వచ్చింది. బట్ ఈ మొత్తం సినారియోలో విన్నర్గా ఎవరు ఎమర్జ్ అవుతున్నారు? ఇజ్రాయెల్ ఎమర్జ్ అవుతుంది. సో ఇన్ ఏ వే ఇజ్రాయెల్ ఏంటంటే వెరీ బ్రిలియంట్ మూవ్. తనని ఎదిరించే వాళ్ళని వీక్ చేసింది, తనతో ఉన్న వాళ్ళది సత్సంబంధాలు పెట్టుకుని వాళ్ళతోని అంటే విచ్ ఇస్ భారత్ సత్సంబంధాలు మెరుగుపరుచుకుంటుంది. తనకి థ్రెట్ ఉన్న వాళ్ళది రెజీమ్ చేంజ్ చేసింది. తనకి ఎవరైతే ప్రమాదకరం ఐడియాలజికల్ నమ్మారో వాళ్ళు ఒక రకంగా బలహీన పడిపోయేలా రకంగా సిచ్యుయేషన్ క్రియేట్ అయింది. సో ఇట్ ఈస్ ఎ వెరీ బ్రిలియంట్ మూవ్. బట్ అండ్ అట్ లాంగ్ రన్ ఇజ్రాయెల్ ఎలా సర్వైవ్ అవుతుంది అనేది ఇప్పుడు వచ్చే అధ్యక్షుడి మీద అండ్ ఇజ్రాయెల్లో కొత్తగా ఎన్నికయ్యే ప్రధానమంత్రి మీద ఉంటుంది. ఇఫ్ దే వాంట్ టు కంటిన్యూ ద గ్రేటర్ ఇజ్రాయెల్ స్ట్రాటజీ. థ్యాంక్ యూ. నమస్తే.